హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి ఉప్మా పొడిపొడిగా ఉంటే ఇష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఉప్మా పొడిపొడిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉప్మా రవ్వని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే వేడి తగలాలి. అలా రోస్ట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టమున్నవాళ్ళు. లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యితో కూడా ఉప్మా చాలా బావుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకొని పల్లీలను వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే ఫంక్షన్ స్టైల్లో చాలా బావుంటుంది. ఇవేవీ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో క్యారెట్, టమాటో కూడా వేసుకోవచ్చు, ఇష్టమున్నవాళ్ళు. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు తక్కువే పోసుకోండి, ఎందుకంటే మనం ఉప్మా పొడిపొడిగా రావాలి అని చేస్తున్నాం కాబట్టి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. లమ్స్, ముద్దలు ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూశారా, ఉప్మా పొడిపొడిగా వచ్చింది. చల్లారాక ఇది ఇంకా పొడిపొడిగా అవుతుంది.